అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 15 కపట ప్రేమ. ఇక స్టోరీలోకి వెళ్తే, క్లాస్లో ప్రొఫెసర్ చెప్తున్న టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేక మొబైల్లో తలదూర్చిన హాసిని విండో దగ్గర నిలబడి ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. ఈయన ఏంటి డైరెక్ట్గా కాలేజ్కి వచ్చేశారు అనుకుంటూ ఎవరూ చూడకుండా వేగంగా బయటకు వచ్చింది. అక్కడికి రావడంతోనే, ఏమైంది నాన్న, అంతా బాగానే ఉందా, కనీసం కాల్ కూడా చేయకుండా వచ్చారు, ఏమైనా పనుందా అని తండ్రి బలరాం మీద ప్రశ్నలు కురిపించింది హాసిని. నీతో కలిసి లంచ్కి బయటకు వెళ్దామని వచ్చాను అని హాసిని వైపు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ అన్నాడు బలరాం. ఇంత సడన్గా నీకు నా మీద అంత ప్రేమ పుట్టుకురావడానికి కారణం తెలుసుకోవచ్చా అని సూటిగా ప్రశ్నించింది హాసిని. ఇప్పుడు నీకు రీజన్ చెప్తే గానీ నాతో రావా అని సీరియస్గా అన్నాడు బలరాం. నన్ను కళ్ళెదురుగా ఉంటేనే పట్టించుకొని మనిషి నా గురించి ఫస్ట్ టైం కాలేజ్కి వస్తే ఇలాంటి అనుమానాలే వస్తాయి అని నిర్మోహమాటంగా అంది హాసిని. ఇరిటేట్ చేయకుండా రా అంటూ ముందుకు నడిచాడు బలరాం. హాసిని ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడికి రాని తండ్రి ఈరోజు అతను ప్రత్యేకంగా బయటకు తీసుకెళ్తూ ఉంటే హాసినికి నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో బలమైన కారణంతోనే తనని కలవడానికి వచ్చారని అర్థమయ్యి సైలెంట్గా అతన్ని అనుసరించింది. కాసేపటి తర్వాత ఇద్దరూ రెస్టారెంట్లోని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. వెయిటర్ రాగానే కావలసిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఆలోచిస్తూ కూర్చున్నాడు బలరాం. తండ్రి అలా నిశ్శబ్దంగా ఉండటంతో అతని వైపు అనుమానంగా చూస్తూ, నాన్న, మీరు పిన్ని డివోర్స్ తీసుకుంటున్నారా అని టక్కున అడిగింది హాసిని. సీరియస్గా ఆలోచిస్తున్న బలరాం కూతురు మాటలకు ఒక్కసారిగా తుల్లిపడి, నీకు ఇంతకంటే మంచి ఆలోచనలు రావా హాసిని అని తన వైపు కోపంగా చూశాడు. హాసిని మాత్రం అక్కడున్న ఐటమ్స్ అన్నీ చకచక ఒక స్పూన్ టేస్ట్ చేస్తూ, వావ్, ఈ ఫిష్ కర్రీ సూపర్గా ఉంది అంటూ వాళ్ళ నాన్న వైపు చూసింది. ఆయన తన వైపే సీరియస్గా చూస్తుండటంతో, మీకు సడన్గా నా మీద ప్రేమ వచ్చేసరికి డౌట్ వచ్చింది, విషయం అది కాదా అని నిట్టూర్చింది. అలాంటిది ఏమీ లేదు, మామూలుగానే తీసుకొచ్చాను అని పొడిపొడిగా జవాబిచ్చాడు బలరాం. హాసిని ఏం పట్టించుకోకుండా తినడంలో మునిగిపోయింది. చిన్నపిల్లల్లా అల్లరిగా ప్రవర్తిస్తున్న ఆమె వైపు చూస్తూ, నీకు మీ పిన్ని ఇంకా హారతి అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడిగాడు బలరాం. ఆ ఇద్దరు నన్ను ఎప్పుడూ శత్రువులానే చూస్తారు కాబట్టి అని క్యాజువల్గా బదులిచ్చింది హాసిని. అందుకు బలరాం, నువ్వు అంటున్న మాట చాలా తప్పు హాసిని, కుటుంబం అన్నాక కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయాలి అని సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. వెంటనే హాసిని, ఫ్యామిలీనా, ఎవరి గురించి అంటున్నారు, అది మీ ఫ్యామిలీ, అమ్మతో పాటు నాకు ఫ్యామిలీ అన్న పదం కూడా దూరమైంది, మీ ఫ్యామిలీలో నన్ను ఎవరు అసలు మనిషిలానే చూడరు అని బాధగా బదిలిచ్చింది. నేను ఎప్పుడూ నీతో నార్మల్గానే ఉన్నాను హాసిని, నువ్వే రాను రాను రెబల్గా తయారయ్యావు అని ఏదో మనసులో పెట్టుకొని చెప్పడానికి ప్రయత్నించాడు బలరాం. మీకు మనస్సాక్షి అనేదే ఒకటి ఉంటే నా బాధ అర్థమయ్యేది. సరే, ఆ విషయం వదిలేసి ఎందుకు వచ్చారో చెప్పండి అని విసుగ్గా అడిగింది హాసిని. హాసిని, నేను నీ కన్న తండ్రినన్నా రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు, అయినా నీతో మాట్లాడడం అనవసరం, కానీ ఒకటి అడుగుతున్నాను చెప్పు, ఆ వివిఆర్కి నీకు ఏంటి సంబంధం అని అడిగాడు. ఆ మాటకు హాసిని షాక్ అయ్యి తండ్రి వైపే చూస్తూ ఉండిపోయింది. తలతిక్క వేషాలు వేస్తే కూతురు అని కూడా చూడను, అతనికి దూరంగా ఉండు అని ఆర్డర్ వేశాడు. ఆపండి నాన్న, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందా అని అసహనంగా అడిగింది హాసిని. నాకేం తెలియదు అనుకుంటున్నావా, అన్నీ గమనిస్తూనే ఉన్నా. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, విరాట్కి దూరంగా ఉండకపోతే చదువు మానిపించి ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఏమనుకుంటున్నావో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బలరాం. అంటే మీరు ఇక్కడికి బ్రోకర్గా వచ్చారా అని వెటకారంగా అంది హాసిని. తండ్రిని పట్టుకొని బ్రోకర్ అనడానికి సిగ్గుగా లేదు అని అడిగాడు. పెంచిన కూతురు అడిగిందని ముందు వెనక ఆలోచించకుండా కన్న కూతుర్ని నానా మాటలంటున్న మీ గురించి అలా కాక ఇంకెలా మాట్లాడతారు అని ముఖం మీద అడిగింది హాసిని. పెంచిన కూతురేంటి, తను కూడా నీలాగే నా కూతురే, అయినా మధ్యలో తనేం చేసింది ఇలా మాట్లాడుతున్నావు తెలివిగా అడిగాడు బలరాం. మీ తెలివికి నా జోహార్లు బలరాం గారు,
నేను విరాట్తో క్లోజ్గా ఉంటే మీ చిన్న కూతురు ఆశలు తీరవు కదా. అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆశ కలగానే మిగిలిపోతుందని భయపడి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదంతా కాదు. విరాట్తో ఎందుకు మాట్లాడకూడదో ఒక్క రీజన్ చెప్పండి. అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేనే దూరంగా ఉంటా అని ఛాలెంజింగ్ చేసినట్లు మాట్లాడింది హాస్ని. హాస్ని మాటలకు బలరాం ఈగో హర్ట్ అయింది. కన్న కూతురు తన తప్పును వేలెత్తి చూపిస్తూ ఉంటే భరించలేకపోయాడు. ఉక్రోషంతో ఊగిపోతూ, అసలు విరాట్ పక్కన ఉండడానికి నీకేం అర్హతలున్నాయి? అతన్ని కంట్రోల్ చేయడం అంత తేలిక అనుకుంటున్నావా? నువ్వింకా 20 సంవత్సరాల అమ్మాయివి. లోకం తెలియదు. తెలిసి తెలియని తనంతో అతన్ని నీ వెంట తిప్పుకోవాలని కలలు కంటున్నావేమో. అది సాధ్యం కాదు అని హేళనగా మాట్లాడాడు. ఇది మీ నిజస్వరూపం. విరాట్ను పొందాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్న చిన్న కూతుర్ని ఆపలేక మంచి చెప్పే నెపంతో నా దగ్గరికి వచ్చారు. అసలు మీరు కన్నది నన్నా, హారతినా? మీ రెండో భార్య ఆమె కన్న కూతురి కోసం కన్న కూతురి మనసు బాధ పెడుతున్నానన్న ఆలోచన కూడా రాలేదు మీకు. మీకు మీ తిండికి ఒక నమస్కారం. ఇక నేను వెళ్తున్నాను, బాయ్ అని ఆవేశంగా చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగింది హాస్ని. బలరాం ఆమె వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయాడు. బయటకు వచ్చిన హాస్ని భారమైన మనసుతో కాలేజ్ వైపు కాకుండా రాంగ్ డైరెక్షన్లో చాలా ముందుకొచ్చేసింది. కన్న తండ్రి నోటి నుండి వచ్చిన మాటలు ఆమె మనసును గాయపరిచాయి. అలా చూస్తూ ముందుకు వెళ్ళిన హాస్ని ఇక దుఃఖం తట్టుకోలేక రోడ్డు పక్కన ఉన్న ఒక పార్క్లోని బెంచ్ మీద కూర్చొని తలను 2 చేతుల్లో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? తల్లి లేదు, తండ్రి ఉన్నా ఆనందం లేదు. ఎందుకు నాన్న నా గురించి ఆలోచించకుండా మీ అవసరాల కోసం రెండో పెళ్లి చేసుకున్నారు? మీరు అలా చేసుకోవడం వల్లే కదా మహేశ్వరి, హారతిలు నన్ను టార్చర్ చేస్తున్నారు. మీరు నాకు దూరం అయిపోయారు. ఎందుకు నాన్న అని అనుకుంటూ కుళ్ళి కుళ్ళి అడిచేసింది హాస్ని. ఇంతలో ఎవరో ఆమె ముందు నుంచున్నట్లు అనిపించడంతో తలెత్తి చూసిన హాస్నికి తన వైపే పరీక్షగా చూస్తున్న రక్షిత్ కనిపించాడు. అంతకు ముందు రోజు విరాట్తో కలిసి లంచ్కి వచ్చింది అతనే అని హాస్నికి గుర్తొచ్చింది. ఇతనేంటి ఇక్కడున్నాడు అనుకుంటూ గబగబా కళ్ళు తుడుచుకొని ముఖానికి నవ్వు పులుముకొని పైకి లేచి, మీరేంటి ఇలా వచ్చారు అని నవ్వుతూ అడిగింది హాస్ని. ఎందుకు ఇంత సాడ్గా ఉన్నారు అని ఎర్రగా కనిపిస్తున్న హాస్ని కళ్ళను చూస్తూ అడిగాడు రక్షిత్. అదేం లేదు, నేను బాగానే ఉన్నాను అని చిన్నగా నవ్వుతూ చెప్పింది హాస్ని. మీ ముఖంలో ఆర్టిఫిషియల్ స్మైల్ కంటే రియల్గా వచ్చిన ఏడుపే బాగుంది. అదే కంటిన్యూ చేయండి అని నిర్మోహమాటంగా అన్నాడు రక్షిత్. అతని మాటలకి షాక్ అయిన హాస్ని, ఏంటో విరాటే కాదు అతని ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు. నా కర్మ కాలిపోయి వీడి కళ్ళల్లోకి పడ్డాను అని తిట్టుకుంటూ హాస్నికి తన ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న రక్షిత్ని చూసి చిరాకు వచ్చింది. ఏం చూస్తున్నారు అని అసహనంగా అడిగింది. ఈ ఫేస్ నిజంగా అలాగే ఉందా అని అబ్జర్వ్ చేస్తున్నాను ఏదో ఆలోచిస్తూ చెప్పాడు రక్షిత్. అలా ఉండటం ఏంటి కన్ఫ్యూజింగ్గా అడిగింది హాస్ని. ఏం లేదులే అని మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు రక్షిత్. అది చూసిన హాస్ని తల కొట్టుకుంటూ అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు ఏంటో అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. విరాట్ను కలవడానికి ఏదో ఒక మార్గం చూడమని తండ్రి బలరాం మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది హారతి. కానీ తండ్రి నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో విసుగుపోయి తనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. ఇక లేట్ అయితే హాస్ని ఎక్కడ విరాట్ను తన గుప్పట్లో పెట్టుకొని ఆడిస్తుందో అని హారతికి భయం పట్టుకుంది. ఎలాగైనా అతన్ని సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఒకవేళ విరాట్ను హాస్ని ఇప్పటికే కలుస్తూ ఉంటే బలరాం ఆమెతో ఏం మాట్లాడలేదని కన్ఫర్మ్ అయిపోతుంది. దాన్ని బట్టి స్టెప్ తీసుకోవచ్చు అనుకుంటూ కాలేజ్ బయట కాస్త దూరంలో వెయిట్ చేస్తూ ఉంది. హాస్ని బయటకు వచ్చి కార్ ఎక్కగానే ఆమెను మరో కారులో అనుసరించింది హారతి. హాస్ని ఎక్కిన కార్ నేరుగా విరాట్ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడం గమనించిన హారతి కార్ డ్రైవర్, మేడం ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడం కుదరదు, దూరంగా కనిపిస్తున్నది వివిఆర్ ప్యాలెస్, ఇక్కడ నుంచే బయట వెహికల్స్ అన్నీ ఆపేస్తారు అని చెప్పాడు. ఈ సిటీలో ఉన్న అతి పెద్ద ప్యాలెస్ విరాట్దే అంటే హాస్ని ఇక్కడే ఉంటుందా అన్న అనుమానం రాగానే హారతికి చాలా అసూయ కలిగింది. షట్ అనుకుంటూ కార్ని వెనక్కి తిప్పమని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఏమైంది బేబీ, ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు, ఏం జరిగింది
అని అనుమానంగా అడిగింది మహేశ్వరి. నాన్నగారు నా గురించి ఇంకా విరాట్తో ఎందుకు మాట్లాడలేదమ్మా అని బాధగా అడిగింది హారతి. కొన్ని రోజులు ఓపిక పట్టు బేబీ, దేనికైనా సరైన సమయం రావాలి కదా అని కూతురి భుజం మీద చేవేసి అనునయంగా అంది మహేశ్వరి. రైట్ టైం వచ్చేసరికి విరాట్ నాకు దక్కకుండా పోతాడేమో అని భయం వేస్తుందమ్మా అని దిగులుగా అంది హారతి. నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది సందేహంగా అడిగింది మహేశ్వరి. తల్లి అలా అడగడం ఆలస్యం. సాయంత్రం తను హాస్నిని ఫాలో చేసి తెలుసుకున్న విషయం మొత్తం తల్లికి పూసగుచ్చినట్లు చెప్పింది హారతి. అంతా విన్న మహేశ్వరి, చూడబోతే నీ అనుమానం నిజమయ్యేలా ఉంది బేబీ, దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని సాలోచనగా అంది. ఇంత జరిగాక కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటే నా అంత పిచ్చిది ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఎంతైనా హాస్ని ఆయన సొంత కూతురు కదా, విరాట్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుందని నన్ను లైట్ తీసుకున్నట్టున్నాడు మీ ఆయన అని తల్లితో అంది హారతి. నిజమే, మళ్ళీ కూతురు వైపు మనసు మళ్ళినట్లుంది. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఆయన్ని నమ్ముకోకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని కూతుర్ని ఎంకరేజ్ చేసింది మహేశ్వరి. ఒక్కసారి విరాట్ నన్ను కలిస్తే చాలు, నేను అనుకున్నది చేయగలను. విరాట్ని కలుద్దామనుకున్న ప్రతిసారి అతని చుట్టూ సెక్యూరిటీ గార్డులు అడ్డుపడుతున్నారు. ఇంకెలా అతన్ని నా వైపు అట్రాక్ట్ చేసుకునేది అని అసహనంగా అంది హారతి. నీకు ఇంతకుముందే చెప్పాను, మనకు ఆ హాస్ని తప్ప మరో దారి లేదు. కొన్ని రోజులు నీ ఈగో పక్కన పెట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని కసిరింది మహేశ్వరి. నేను అనుకున్నట్లు విరాట్తో నా పెళ్లి జరిగిపోతే చాలు, ఆ హాస్ని అడ్డు ఈజీగా తప్పిస్తాను అని చెప్తున్న కూతురితో, ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చెయ్యి, తేడా వస్తే విరాట్ చేతిలో మన పని అయిపోతుంది అంటూ హెచ్చరించింది మహేశ్వరి. నేను నీ కూతుర్ని మమ్మీ, ఏదైనా కావాలని పంతం పడితే సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు అని పొగరుగా అంది హారతి. మరుసటి రోజు హాస్ని క్లాస్కి వెళ్ళేసరికి తన డెస్క్ మీద పెద్ద బ్యాగ్ నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. కీర్తి తీసుకువచ్చిందేమో అనుకుంది హాస్ని. ఇంతలో అక్కడికి వచ్చిన కీర్తి ఆ బ్యాగ్ వైపు వింతగా చూస్తూ, హొసేయ్, పొద్దున్నే ఎవరైనా ఎన్ని ఫ్రూట్స్ తింటారా అని అడిగింది. నేను తినడం ఏంటి అంటే, ఒసే మెంటల్, ఇది నీ బ్యాగ్ కదా అని అడుగుతూ యథాలాపంగా పక్కకు చూసిన హాస్ని తన పక్క సీట్లో ఉన్న హారతిని చూసి షాక్ అయింది. ఎందుకంత షాక్ అవుతున్నా హాస్ని, అవి తీసుకువచ్చింది నేనే. ఐఎమ్ వెరీ సారీ, నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. నా తప్పు తెలుసుకున్నాను. ఈరోజు నుండి మనం ఫ్రెండ్స్గా ఉందామా అని నవ్వుతూ అడిగింది హారతి. నువ్వు బాగానే ఉన్నావా, ఏదైనా దయ్యం పట్టిందా అని హారతి వైపు అనుమానంగా చూసింది హాస్ని. తనే దయ్యం అయితే ఇంకా ఏ దయ్యం పడుతుందే, దయ్యాలకు కూడా దీన్ని చూస్తే భయపడిపోతాయి అని సెటైర్ వేసింది పక్కనే ఉన్న కీర్తి. నన్ను అంత ఈజీగా ట్రస్ట్ చేయవని నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పటి వరకు నేను నిన్ను బాగా బాధ పెట్టాను. నీ గురించి నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. ఆయనకు నువ్వంటే ప్రాణం. దయచేసి వీకెండ్స్ అయినా ఇంటికి రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారతి. హారతి మాటలకు స్టన్ అయిపోయిన హాస్ని వైపు చూస్తూ, ఉన్నట్టుండి ఈ హారతికి ఏమైంది అని అడిగింది కీర్తి. చిన్నప్పుడు మనం చూసిన ఫెయిరీ టేల్స్లో స్నో వైట్ స్టోరీ గుర్తుందా? సవితి తల్లి విషపు యాపిల్స్ని స్నో వైట్కి పంపించి చంపాలనుకుంది కదా. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది. వీళ్ళకు నాతో ఏదో పని ఉంది, అందుకే ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు అని ఆలోచిస్తూ చెప్పింది హాస్ని. ఇప్పటికిప్పుడు వాళ్ళతో నీకేం అవసరం ఉంది, అంత ప్రేమ చూపిస్తున్నారు అనుమానంగా అంది కీర్తి. నువ్వు కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, నీకే తెలుస్తుంది అని కన్ను కొట్టింది హాస్ని. హారతి ప్లాన్ని కీర్తి కనిపెడుతుందా? హాస్నిని అడ్డం పెట్టుకొని హారతి ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.